హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంతకు ముందు వీడియోలో ఆడవాళ్ళలో అది లూజ్గా ఉంటే అందరితోనే ఆ పని చేయించుకున్నదా లేదా అనే విషయం గురించి డిస్కస్ చేశాం. ఆ వీడియో మీరు మిస్ అయితే వెళ్ళి చూడండి. ఈ రోజు ఈ వీడియోలో మనం ఆడవాళ్ళలో బ్రెస్ట్ లూజ్గా ఉంటే ఎక్కువ సార్లు ఒత్తించుకున్నట్ల, ఆ పనిలో ఎక్కువ సార్లు పాల్గొన్నట్ట అనే విషయం గురించి ఈ రోజు డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇలాంటి సందేహం చాలా మంది మగవాళ్ళలో పక్కాగా ఉంటుంది. కాబట్టి అది ఏమిటి అనేది మీకు అర్థమవుతుంది. ఈ వీడియోని ఫుల్ గా చూడండి, స్కిప్ చేయకుండా మీకే అర్థమవుతుంది. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. అందరి ఆడవాళ్ళలో బ్రెస్ట్ సైజులో చాలా తేడాలు ఉంటాయి. అయినా వాళ్ళ బాడీ ఫిజికల్ మీద డిసైడ్ అయి ఉంటుంది. అలాగా సరే, ఇప్పుడు మనం మాట్లాడే విషయం ఏమిటి అంటే, ఆడవాళ్ళ బ్రెస్ట్ సైజ్ మనం చూస్తే లూజ్ గా ఉంటాయి మరియు అవి చాలా మెత్తగా పెద్దగాను ఉంటాయి. ఇలా ఉంటే నిజంగా అంతకు ముందు చాలా మందితో ఆ పని చేయించుకున్నట్ల, అలా ఒత్తించుకున్నట్ల అని అనుకుంటే నిజంగా లేదు అని చెప్పాలి. ఎందుకు అంటే ఆడవాళ్ళ హైట్ పెరిగే కొద్దీ వాళ్ళ బ్రెస్ట్ సైజులో చాలా మార్పులు ఏర్పడతాయి. కొందరివి చిన్నగాను అవుతాయి, మరికొందరివి చాలా పెద్దగాను అవుతాయి. అలా పెద్దగా అవుతున్నప్పుడు సాగిపోతాయి, అప్పుడే మనకి లూజ్ గా అనిపిస్తాయి అంతే. మరియు వాళ్ళు బాత్రూమ్ లో స్నానం చేసుకుంటూ కొంచెం వాటిని అటు ఇటు రుద్దిన సోప్ తోన అలా లూజ్ అయ్యే అవకాశం ఉంది. లూజ్ అయ్యే కారణం వల్ల అలా మెత్తగాను అనిపిస్తాయి. అంతేగాని అలా ఉంటే అమ్మాయిలకి ఎక్కువ సార్లు పిసిగించుకున్నది అనడం కరెక్ట్ కాదు. మరియు కొందరి ఆడవాళ్ళ సైజు పెరగడం వలన అలా సాగి ముందరికి వచ్చేస్తాయి. సో ఇది ఒక చాలా పెద్ద మూఢనమ్మకం. కాబట్టి ప్రతి ఒక్క మగాడికి ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.